హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? సో షణ్ముఖ్ జశ్వంత్ గురించి ఈ వీడియో అనమాట. సో డ్రగ్స్ కేసులో ఆల్రెడీ అరెస్ట్ అయిపోయిన షణ్ముఖ్ జశ్వంత్ ఇప్పుడైతే బయటే ఉన్నారు. సో షణ్ముఖ్ జశ్వంత్ వాళ్ళ బ్రదర్ మీద మోనికా అనే అమ్మాయి అయితే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అది కూడా నన్ను పెళ్లి చేసుకుంటానన్నాడు, మోసం చేశాడు, 1 వీక్లో పెళ్ళి పెట్టుకొని ఇంకొక అమ్మాయిని పెళ్ళి చేసుకున్నాడు అని చెప్పైతే ఆ అమ్మాయి కంప్లైంట్లో పేర్కొనడం జరిగిందనమాట. సో విషయానికి వచ్చినట్టయితే షణ్ముఖ్ జశ్వంత్ వాళ్ళ అన్న అయిన సంపత్ జశ్వంత్ పైన అయితే ఆ అమ్మాయి అయితే కంప్లైంట్ ఇచ్చింది. సో ఆ అమ్మాయి హైదరాబాద్కి రావడంతో కంప్లైంట్ చేయడం జరిగింది. ఆ అమ్మాయి కంప్లైంట్ ఎలా చేసిందంటే 100కి కాల్ చేసింది. 100కి కాల్ చేసి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అప్పుడు పోలీసులు అయితే ఎలాగంటే, సరే కంప్లైంట్ ఇచ్చావు కదా, వెళ్దాం రా, ఎక్కడ ఉంటారు వాళ్ళు అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఆ అమ్మాయి ఒక కానిస్టేబుల్తో పాటు అంటే సంపత్ ఉన్న ఫ్లాట్కి అయితే వెళ్ళడం జరిగింది. అక్కడ షణ్ముఖ్ జశ్వంత్ గంజాయితో పట్టుపడడం జరిగిందనమాట. అంటే సూది కోసం వెళ్తే సోది బయటపడినట్టు ఇంకా వెంటనే షణ్ముఖ్ జశ్వంత్ని వీడియో తీసిన ఆ అమ్మాయిని షణ్ముఖ్ జశ్వంత్ తిట్టడం జరిగింది. ఇదంతా తప్పు కదా అని చెప్పేసి చెప్పడంతో షణ్ముఖ్ జశ్వంత్ అయితే ఏడ్చుకుంటూ నేను ఇలా చేయాలనుకుంటున్నాను, నేను చాలా బాధలో ఉన్నాను, నేను ఇదిలో ఉన్నాను అని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. సో ఆ విధంగా షణ్ముఖ్ జశ్వంత్ అయితే పట్టుబడడంతో వెంటనే అరెస్ట్ చేసేసి తీసుకొచ్చారు. కానీ ఏదేమైనా సెలబ్రిటీ హోదాలో ఉన్న షణ్ముఖ్ జశ్వంత్ అయితే మౌనికాని వాళ్ళ అన్నయ్యకి పరిచయం చేయడం జరిగింది. ఎందుకంటే ఛాన్స్ల కోసమని షణ్ముఖ్ జశ్వంత్ని మౌనిక కాంటాక్ట్ అయింది. సో షణ్ముఖ్ జశ్వంత్ కొంచెం మనీ కూడా తీసుకున్నాడు. తర్వాత మనీ ఇవ్వమని అడిగినప్పుడు లేదు, మా అన్నయ్య కూడా ఇందులోనే ఉంటున్నాడు, సో నువ్వు అతన్ని హెల్ప్ తీసుకో అని చెప్పడం జరిగింది. ఇంకా వాళ్ళ అన్నయ్యని పరిచయం చేయడం, వాళ్ళ అన్నయ్యతోని ఈ అమ్మాయి కొంచెం క్లోజ్ అవ్వడం, దాంతోపాటు వాళ్ళ అన్నయ్య ఆ అమ్మాయితోని అంటే ఇంకా ఆ అమ్మాయితో లవ్ అనే ట్రాక్ నడిపించి ఆ అమ్మాయిని చాలా ఇదిగా చేయడం. సో ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నామన్నమాట. కానీ ఇప్పుడు ఏమైపోతుందంటే ఆ అమ్మాయికి జరిగిన అన్యాయం గురించి అయితే ఎవరు మాట్లాడట్లేదన్నమాట. ఎందుకంటే ఇప్పుడున్న చట్టాలు సరే, పెళ్ళి అవ్వలేదు కాబట్టి ఎవరినైనా పెళ్ళి చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. సో ఏదేమైనా ఇద్దరి అంగీకారంతోనే జరుగుతుంది కాబట్టి ఇలాంటివైతే ఈ కేసు అయితే పెద్దగా పట్టించుకోరు. కానీ షణ్ముఖ్ జశ్వంత్ మరి గంజాయి తాగుతూ పట్టుబడడంతో దీన్ని నైతే ఇప్పుడు అంటే వాళ్ళ అన్న మీద కేసు కంటే కూడా ఇతని మీద అయితే బాగా టార్గెట్ చేశారనమాట. సో అంతకుముందు కూడా కొన్ని డ్రంక్ అండ్ డ్రైవ్ ఇలాంటి దాంట్లోకి వచ్చాక కూడా మళ్ళీ బయటికి రావడం జరిగింది. సెలబ్రిటీ హోదాల్లో ఉన్న వాళ్ళకి పెద్దగా ఫరక్ పడదు అనే చెప్పొచ్చు. ఇది కూడా ఇప్పుడు ఈ కేసు కూడా ఎన్నో డేస్ అయితే ఉండవన్నమాట. సో సెలబ్రిటీస్ అయ్యేసరికి వాళ్ళని మాత్రం ఏమీ అనకుండా అయితే వదిలేస్తున్నారు. అదే సామాన్యుడై ఉంటే మాత్రం వేరేగా ఉండేది. బట్ ఏదేమైనా షణ్ముఖ్ జశ్వంత్ ఇప్పుడైతే నేను బాధలో ఉన్నాను, అందుకే ఇలా చేస్తున్నాను, నేను బ్రేకప్ అయిపోయాను అని చెప్పేసి తన లవ్ని దీనికైతే వాడుకుంటున్నాడు అనమాట. సో గంజాయితో పట్టుబడిన షణ్ముఖ్ జశ్వంత్ అయితే ఇప్పుడు నేను బాధలో ఉండడం వల్లే తాగుతున్నాను అని చెప్పడం అయితే చాలా షాకింగ్గా అయితే అనిపిస్తుంది అనమాట. అంటే సెలబ్రిటీ హోదాలో ఉండి ఇలా బాధలో ఉన్నాను అని చెప్తే వాళ్ళకి శిక్ష ఉండదా?
అనేది మనం ఆలోచించాలి. ఎందుకంటే మొన్న తినని సపోర్ట్ చేసుకుంటూ ఒక లాయర్ అయితే లేదు తిను శుద్ధ పూస అని చెప్పేసి మాట్లాడడం జరుగుతుందన్నమాట. సో అంటే చట్టాన్ని మనం అందరం రెస్పెక్ట్ ఇస్తాము. కానీ తినని శుద్ధపూస అని వెనకేసుకొని వచ్చేవాళ్ళు కూడా ఉన్నారనమాట. సో నాకదే షాకింగ్గా ఉంది. అసలు తిను చేసింది చాలా పెద్ద తప్పు కదా. మరి అలాంటప్పుడు తనకి శిక్ష అనేది లేకపోతే తను ఇంకా దానికి ఎడిక్ట్ అయిపోయి ఇంకేదైనా చేయగలుగుతాడు. బట్ ఏదేమైనా ఇది నిజంగానే వాళ్ళు సీరియస్గా తీసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే అది తన భవిష్యత్తు కూడా బాగుంటుంది. సో మొత్తానికైతే ఇద్దరు బ్రదర్స్ అరెస్ట్ అవ్వడం, దాంతోపాటు షణ్ముఖ్ ఈ విధంగా అరెస్ట్ అవ్వడం అయితే చాలా బాధ అనిపిస్తుంది నాకు కూడా. ఎందుకంటే తను బిగ్ బాస్కి వెళ్ళి డీఫేమ్ అయిపోయాడు అనమాట. సిరితో క్లోజ్ ఉండడం వల్ల డీఫేమ్ అయిపోవడం, బయటికి వచ్చాక దీప్తి కూడా తనకి బ్రేకప్ చెప్పడం, ఇంకా ఇవన్నీ చూసాక ఇంకా అర్థమైపోతుందన్నమాట. సో ఇప్పుడు నేను బాధలో ఉన్నాను, నేను ఇలాంటివన్నీ చేస్తాను అని చెప్పడం అయితే అసలు షాకింగ్గా అనిపిస్తుంది. ఎందుకంటే ఒక సెలబ్రిటీ హోదాలో ఉండి ఎంతోమందికి ఆదర్శంగా నిలిచిన మన షణ్ముఖ్ ఇలా చేయడం అయితే నిజంగానే షాకింగ్. సాఫ్ట్వేర్ డెవలపర్, మంచి మంచి షార్ట్ ఫిలిమ్స్, మంచి భవిష్యత్తు ఉన్న వాళ్ళు అసలు ఇలాంటి వాటికి ఎడిక్ట్ అయిపోయి తర్వాత వాళ్ళ లైఫ్ స్పాయిల్ చేసుకుని స్టేజ్కి అయితే రావడం జరుగుతుందన్నమాట. సో అందుకే ఎట్లాగైనా దీని నుంచి తను బయటకు రావాలి అంటే ఖచ్చితంగా తనకి ఒక కౌన్సిలింగ్ లాంటిదో ఏదో ఒకటి చేయాలి. ఇంకోటి ఏంటంటే వాళ్ళ తల్లిదండ్రులు కూడా తనతో ఉండకపోవడం, ఇవన్నీ కూడా ఒక కారణం ఉండొచ్చు. ఇప్పుడు స్వేచ్ఛ అనే పేరుతోని తల్లిదండ్రులను పిల్లలను అయితే స్వేచ్ఛగా వదిలేస్తున్నారు. బట్ తర్వాత అది ఎంత ఎఫెక్ట్ పడుతుంది అని చెప్పడానికి ఇదైతే పెద్ద ఉదాహరణగానే చెప్పొచ్చు అనమాట. సో ఏదేమైనా షణ్ముఖ్ ఇలాంటి దాని నుంచి బయటకు రావాలి అని చెప్పేసి నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే మనం ఒక బుక్ని చూసి, ఒక కవర్ని చూసి దాన్ని జడ్జ్ చేయడానికి లేదు. సో మీకు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం అయితే మర్చిపోదు ఫ్రెండ్స్. బట్ ఈ విషయంలో మీకు ఏమనిపించింది షణ్ముఖ్ విషయంలో అనేది కామెంట్స్లో అయితే చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ ఈ వీడియోని లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ ఫ్రెండ్స్.